హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ ఫుడీ. ఈరోజు మనం చూడబోయే రెసిపీ తెలంగాణ స్టైల్ మటన్ పాయ రెసిపీ. దీన్నే కాళ్ళ షోర్వా అని కూడా అంటారండి. ఇది ఎముకల నుండి తయారు చేయబడుతుంది కాబట్టి కాల్షియం, కొలాజిన్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఎముకలు ఆరోగ్యానికి, కీళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు కూడా ఇందులో సమృద్ధిగా ఉంటాయి. నెమ్మదిగా ఉడకడం వల్ల ఎముకల నుంచి వచ్చే రుచి సూప్లో కలిసి చాలా రుచిగా ఉంటుంది. మసాలాలు మరియు సుగంధ ద్రవ్యాల కలయికతో ఒక ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది. సో ఇది ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసేయాలో ఈజీగా ఇట్టే చూసేద్దాం. సింపుల్ టెక్నిక్స్తో చెప్పేస్తాను. సబ్స్క్రైబ్ చేసి చూసేసేయండి. బాగా కడిగి శుభ్రం చేసుకున్న మేక కాళ్ళ ముక్కలు తీసుకోండి. ఒక కుక్కర్ ప్యాన్లో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడెక్కనివ్వండి. ఇప్పుడు అందులో షాజీరా, చెక్క, 4 లవంగాలు వేసుకోండి. ఇప్పుడు పెద్ద ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నవి అందులో వేసుకోండి. కొంచెం మెంతికూర వేసుకోండి. ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు అందులోనే కట్ చేసి పెట్టుకున్న కొన్ని టొమాటో ముక్కలు వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న మేక కాళ్ళ ముక్కలను వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు అందులో 1 లీటర్ నీళ్లు పోసుకోండి. మీ సూప్ కన్సిస్టెన్సీని బట్టి లీటర్ ఎక్కువ తక్కువ వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకొని మీకు తగినంత వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 40 నుంచి 50 నిమిషాలు బాగా ఉడకనివ్వండి. గరం మసాలా కోసం గుప్పెడు మిరియాలు, 4-5 లవంగాలు, చెక్క, ఇలాచి వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి.
కుక్కర్ మూతను తీసిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి. తగినంత ఉప్పు వేసి కలుపుకోండి. అందులో చింతపండు రసం వేసి కలుపుకోండి. కొంచెం కొబ్బరి పొడి వేసి కలుపుకోండి. అందులో గరం మసాలా పొడి వేసి కలుపుకోండి. ఒక 5 నుంచి 10 నిమిషాలు మసిలితే సరిపోతుందండి. ఎంతో రుచిగా పోషక విలువలతో కూడి ఉన్న మటన్ పాయ రెడీ అయిపోయింది. మీకు వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరియు నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేయండి. మీరు ఏదైనా ప్రశ్నలు లేదా సమాధానాలు ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. ధన్యవాదాలు.